మా ఇంటి చుట్టూ ఒక కుక్క తిరుగుతూ ఉంటుంది. ఉదయం పూట 10 గంటల పైన దాటుతానట్లే మిట్ట మధ్యాహ్నం వరకు పక్షులు తిరుగుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? వాటికి నేను ఆహారాన్ని అందిస్తాను కాబట్టి. మీరు కూడా చెయ్యాలి ఇలాగే నాలాగే. అవునండి, మన ఇంటికి ఒక అతిథి వస్తాడు. అన్నా టీ తాగండి అన్న. ఒక బంధువు వస్తాడు. బాబాయ్ టిఫిన్ చెయ్యి, భోంచేయి. బాగుందా? అరే అప్పుడే చాలంటారా? ఇంకొద్దిగా తినండి, ఇంకొద్దిగా. అరే ఆయన వద్దంటూడు, ఆల్రెడీ కడుపు నిండింటుంది. అయినా మనం బలవంతం చేసి ఆయనకు కడుపు నింపడానికి చేస్తామండి. ఇదే కడుపు, ఇదే కడుపు, ఇదే కడుపు ప్రతి జంతువుకు ఉంటుంది, ప్రతి పక్షికి ఉంటుంది. మనిషికి ఆకలైతే ఎక్కడికి వెళ్తాడో తెలుసా? ఏ డబ్బు లేకున్నా కానీ ఒక బంధువు ఇంటికో స్నేహితునికి ఇంటికో వెళ్తాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు మర్యాద చేసి మరీ మంగపై పెడతారు కదా. అలాగే ఆ జంతువులకు, ఆ పక్షులకు కూడా కడుపు ఉంటుందండి, ఆకలి అవుతుందండి, నీళ్ళు దప్పిగా అవుతాయండి. మరి అవి ఎలా బతకాలి? ఆలోచించండి. చాలామంది చేస్తుంటారండి తప్పులు. ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నా, అందరూ మంచి వాళ్ళే మనుషులు, కానీ గుర్తించమండి. జంతువులకు, పక్షులకు వాటికి కడుపు ఉంటుంది, ఆకలి అవుతూ ఉంటుంది, ఆహారము కావాలి అని గుర్తించకుండా వచ్చిన కుక్కలను, వచ్చిన పక్షులను పా పా. మంచి ఆలోచనేనా మనది, మనుషులది? తప్పు కదా. మరి ఏం చెయ్యాలండి? పెట్టాలండి, పెట్టాలి భోజనం, ఇవ్వాలి నీళ్ళు. ఒక మనిషికి పెట్టే భోజనము 10 కుక్కలకు అవుతాయండి. ఒక మనిషికి పెట్టే భోజనము 100 పక్షులకు అవుతాయండి. ఏం ప్రతిరోజు మన ఇంటికి ఒక బంధువు, ఒక స్నేహితుడు, ఒక సహచరుడు వస్తారు కదా. మరి వాళ్ళకు పెడతామే బంగపోయి ఆల్రెడీ తినేసి వచ్చింటాడండి. మన గౌరవం పెరగాలి కదా, మన గౌరవం పెరగాలి. మన దంబాచరము వీడు తిన్న తర్వాత వీడంతా చెప్పుకుంటా పోవాలని వాడు వద్దన్నా పెడతాం. అరే నాకు ఆకలి అవుతా ఉంది, అన్నం కావాలి, అబ్బా నీళ్లు గుక్కడి ఇవ్వండి అని పక్షులు, జంతువులు అడగలేక మన ఇంటి చుట్టూ తిరుగుతాయి, వాటిని తన్ని తరుముతాం. న్యాయమా? కాదు కదా. మారుదామా? మనము మారాలి, మారాలి, మారాలి. మనుషులం కదండి, హృదయం ఉంటుందండి, జ్ఞాని. కానీ అవి మర్చిపోయే గుణం కూడా మనకు ఉంటుందండి. మనం మర్చిపోకూడదు. ప్రతిరోజు ఒక జంతువుకు అంతా భోజనం, 10 పక్షులకు అన్ని గింజలు వేద్దామండి. నిజమండి, నేనైతే పాటిస్తున్నానండి. అందుకు సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. మరొక వీడియోలో ఆ సాక్ష్యాలు సహా మీ ముందుకు వస్తాను. మీరు కూడా నాలాగా చేస్తే మీరందరూ కూడా నేను ముక్కే దేవుళ్ళ కంటే గొప్ప దేవుళ్ళు అని నేను మాత్రం మరీ 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 ముక్కి చెప్తున్నాను. ఈ వీడియో ఇంతటితో ఆపుతానండి. ఎందుకంటే నా హృదయంలోని బాధ అంతా బయటికి రాకూడదు. వచ్చిందో కష్టం కదండి, నేను భరించుకోలేనండి. ఎవరింటి దగ్గరైనా జంతువులు కానీ పక్షులు కానీ వచ్చినప్పుడు వాటికి గింజలు వేయకుండా, భోజనం పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా ఉంటారే, అటువంటి మనుషులను నేను చూడలేనండి, చూడలేను. అందుకే ఈ వీడియో చూసిన తర్వాత కనీసం మీకు ప్రతి ఒక్కరికి మనసు ఉందండి. ఆ మంచి మనసుతో కొద్దిగా మీరు తినే దాంట్లో 4 మెతుకులు మిగిలిచ్చి పెట్టండి దానికి. అవి కూడా సంతోషపడతాయి.